ఇప్పుడు ఎండిపోయిన ఎదురు బొంగు ఎలా నరకాలో చూపిస్తాను చూడండి. మామూలు కత్తితో నరకలేరు, ఎందుకంటే ఎండిపోయింది గట్టిగా ఉంటుంది. ఇది కూడా తిరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అదే గొడ్డలు అయితే ఎరగదు, చూసుకొని జాగ్రత్తగా నరకాలి. ఓ మై గాడ్, ఓ ఈసులు గుచ్చుకొని డేంజర్ ఈసులు. ఎదురుగా నరకాలి అయిపోయింది, చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా లాక్కోవాలి. లాగాలి చేసామా, జాగ్రత్తగా లాక్కోవాలి. చాలా పర్వాలేదు, ఇరుక్కుపోయింది రెండు బ్యాంబుస్ మధ్యలో. తీగ ఇక్కడ మీరైతే ఇట్లాంటి సాహసం చేయండి. చూడండి, లాగుతుంటే రావట్లేదు. తిక్కుకోండి గాయస్, ఎంత లాగుతున్నా రావట్లేదు. చూడండి గాయస్, వాటర్ ఎట్లా వస్తుందో. ఇది తాగొచ్చు. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. చూడండి వాటర్ అయితే ఎట్లా ఉంది, చూడండి ఎట్లా వస్తుందో. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. చూడండి చూడండి గాయస్, వాటర్ అయితే చాలా తొక్కులు ఉన్నాయి. తాగేకండి పొరపాటున మీరు. కొన్ని అయితే మంచి నీరు ఉంటాయి, తాగొచ్చు. అయితే ఏం బాగాలే, ఎందుకంటే ఎదురు చెట్టు పుచ్చిపోయింది, బాగాలేదు. చూడండి వాటర్ ఎట్లా వస్తుందో కంటిన్యూస్గా, ఆగట్లే. మాకైతే స్నానం చేసేయాలని ఉంది. చూడండి గాయస్, ఎదురు బొంగు నుంచి నీరు వస్తుంది. ఇది తాగొచ్చు. చూడండి ఎట్లా కారుతుందో. చాలా వాటర్ వస్తుంది, చూడండి ఎట్లా పడుతుందో. ఆగిపోయింది. చూడండి చాలా ఎదురు బొంగులు ఉన్నాయి మాకు. ఇది ఒకటి చూడండి, మావాడు నరుకుతున్నాడు. అండ్ చాలా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఇవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఎదురు బొంగులు. ఇదంతా మందే గాయస్. ఎదురు బొంగులకి రాజుని నేనే. అండ్ మావాడు ఎట్లా నరుకుతున్నాడు ఎదురు బొంగులు. నిలబడి కత్తితో నరుకుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంది వీడియో దగ్గర. ఇది ఎక్కిపోతుంది. ప్రజెంట్ అయితే మేము ఎదురు బొంగులు నరకడానికి వచ్చాము. ఎందుకంటే ఇంటి పక్కన పందిరి వేయాలి కూరగాయల కోసం. అందుకే కొన్ని ఎదురు బొంగులు సేకరించడానికి కోసం వచ్చాము. చూడండి మొత్తం ఎదురు చెట్లే మావే. ఇదంతా అన్నీ మావే చాలా ఉన్నాయి చూడండి.
చాలా ఉన్నాయి మావి ఎదురు బొంగులు. ఎవరికైనా కావాలని కామెంట్ చేయండి, పంపిస్తాం మేము. ఇట్లా ఎదురు బొంగులు ఎట్లా లాగుతున్నాడు చూడండి సుధీర్ బాబు. భయపడ శబ్దమే గతమే చూడండి ఎట్లా లాగుతున్నాడు. ఓ మై గాడ్, ఇవి చాలా లాగడం కష్టం, ఎందుకంటే అవి టిక్కుకుంటాయి అన్నమాట మధ్యలో, లాగడానికి చాలా ఇబ్బంది. ఇప్పుడైతే ఈ పొడవు ఎదురు బొంగుని మోసుకొని వెళ్తున్నాను ఇంటికి. చూడండి ఎంత పొడవుగా ఉందో, చాలా పొడవుగా ఉంది. ఎండది కానీ కొంచెం బరువుగా ఉంది. చూడండి ఎంత చివరకు ఉందో, ఎంత పొడవు, చాలా ఉంది ముందుకు కూడా. మోసుకెళ్తున్నాను చూడండి. బరువుగా ఉంది.